అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో రాష్ట్ర జై గౌడ సేన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మిద్దె ఆదినారాయణ మాట్లాడుతూ గీత కార్మికులకు ఇన్సూరెన్స్ నిమిత్తం రాష్ట్ర జై గౌడ సేన ముందుకు రావడం శుభసూచకమన్నారు. సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ నంగెడ్డ రంగారావు మాట్లాడుతూ ఈ ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబ యజమానికి ప్రమాదం జరిగితే 5 లక్షల బీమా మొత్తం అందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వంక రామకృష్ణ గౌడ, గౌడ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సుశీల తదితరులు పాల్గొన్నారు. మన వెలిచేరు గ్రామంలోని గౌడ సంఘం అంతా గౌడ సంఘీయులంతా ఇక్కడ చేరుకుని గీత కార్మికులకి ఇన్సూరెన్స్ చేయాలి, వాళ్ళకు కూడా ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మనిషికి 500 వెచ్చించి 3 సంవత్సరాల పీరియడ్ చేసి వాళ్ళకి కూడా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మన గీత కార్మికులందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ భరోసా కల్పించి మమ్మల్ని కూడా పిలిచి ఈ మంచి కార్యక్రమంలో మీతో పాటు పాలు పంచుకునే అదృష్టాన్ని కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మన రామకృష్ణ గౌడ్ గారు, రంగారావు గౌడ్ గారు ప్రోత్సాహం వల్ల జరుగుతుందని నాకు తెలిసింది. అలాగే మిగిలిన వారు కూడా తమ వంతు సహాయం చేసి గౌడ సంఘాన్ని, గౌడ కులస్తుల్ని డెవలప్మెంట్కి అభివృద్ధి చెందేలాగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సమాపకంగా కోరుకుంటున్నాను. అలాగే గౌడ సంఘీయులకు కానీ మన పిల్లల విషయంలో కానీ ఏ విధమైన అవకాశాన్ని బట్టి మేము తప్పనిసరిగా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ గౌడ కులానికి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మన పెద్దలు చాలామంది ఉన్నారు కింద, వాళ్ళందరూ మాకన్నా పెద్దవారు, అందరికీ నమస్కారాలు. అదేవిధంగా మనందరం కలిసి ఈ సంఘాన్ని బలపరుచుకుందామని చెప్పి సభముఖం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆత్రేయపురం మండలం ఈ వెలిచేరు గ్రామం ఈ ఓదలమ్మ గౌడపాలన్నీ నిర్వహించడానికి మాకు సహకరించిన మా గౌడ పెద్దలకు కానీ యువతకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అన్న మిద్దె ఆదినారాయణ గారు విచ్చేయటం మాకు ఎంతో ఆనందం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ కింద మా జై గౌడ సేన రాష్ట్ర కార్యదర్శి వంక రామకృష్ణ గారు స్పాన్సర్ కింద ఉన్నారు. ఎందుకంటే మేము జై గౌడ సేన తరఫున మా జాతీయ అధ్యక్షులు మోర్ల ఏడుకొండల గౌడ అన్నగారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక 10,000 మందికి పైగా ఈ మన గీత కార్మికులకి ఉచిత ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఊళ్ళో ఉన్నటువంటి 150 మంది దగ్గరికి వచ్చి మేము కలిసి మా రామకృష్ణ నేను స్పాన్సర్ చేస్తాను. ఎందుకంటే గీత కార్మికులకి ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడక్కడ ఎవరో కూడా ఆదుకున్న పరిస్థితులు లేవు. ఎందుకంటే రెక్కడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నటువంటి వృత్తి మాది. ఈ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు గమ్ముని ఎక్కడి నుంచి అన్న చెట్టు నుంచి పడి ఏదన్నా ఇబ్బందులు కానీ కలిగినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పెద్దగా సహకరించిన పరిస్థితి లేదు. మనకు ఆంధ్ర తెలంగాణ కలిపి ఇంచుమించు 150 సంఘాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏ సంఘము కూడా చేపట్టలేదు. మా జై గౌడ సేన తరఫున మేము ఇప్పటి వరకు 10,000 మంది పైగా చేయించాము. ఎందుకంటే ఇంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుల వృత్తి ఉందని ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అటు వైసీపీ వచ్చినా, గతంలో మన కాంగ్రెస్ వచ్చినా, ఇప్పుడు టీడీపీ వచ్చినా కూడా, గతంలో టీడీపీ వచ్చినా కూడా ఈ గౌడ కులాన్ని కానీ ఈ గీత కార్మికులు కానీ ఆదుకున్న పరిస్థితి లేదు. అందు గురించి మా సంఘం తరఫున మనకు చేతనైన సాయం చేద్దామని గీత కార్మికులకి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలామందికి 10,000 మంది ఇప్పుడు వరకు రామకృష్ణ కానీ నేను కానీ నాలాంటి వాళ్ళు కొంతమంది చేసుకుని పెద్దల సమక్షంలో వీళ్ళకి ఏదన్నా జరిగితే ఏ షరతులు లేకోకుండా ఒక 5 లక్షల వరకు నామినీ పేరు మీదకి వచ్చేలాగా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా అన్న చాలా ప్రెస్టేజ్గా తీసుకుని ఏడుకొండల గారు ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా ముందు కూడా చాలా గ్రామాల్లో ఇలాంటి గీత కార్మికులు టెంపుల్కి వెళ్ళేవాళ్ళు కానీ కుల వృత్తి చేసుకునేవాళ్ళు, మన తాళ్ళు గీసేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. మన వాళ్ళు పెద్దల సహకారంతో కూడా మిగతా గ్రామాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వారికి ప్రభుత్వం అండగా ఉండాలి, లేకపోయినా మేమే మా సంఘం తరఫున అండగా ఉండాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందుగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.